చేయటం అయితే అండి ఇంచుమించు ఒక 10 పిల్లల వరకు చేస్తామండి. 10 పిల్లలు మాకు అన్ని పనికి వచ్చేసరికి ఒక 250 ఇలా మాకు ఉపయోగపడతాయండి. అసలు ఎన్ని ఎకరాల ఈ ఫామ్? మొత్తం ఇప్పుడు ఇది అయితే 6 ఎకరాలు అండి. 6 ఎకరాలు 6 ఎకరాల ఇంచుమించు అంటే మాకు ఇంచుమించు 220 పెట్టలు ఉంటాయండి. వరకు పిల్లలు వచ్చి 300 వరకు ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు వచ్చి ఈ సంవత్సరానికి వచ్చి ఒక 10 పిల్లలు దించేవండి. ఇప్పుడు మొత్తం ఇంత ప్రొడక్షన్ వస్తుంది కదా, ఇన్ని పిల్లలు వస్తాయి కదా, దీనికి మార్కెటింగ్ ఎలా చేస్తారు? మార్కెటింగ్ అంటే ఏముందండి, అవి వాల్యూ మొత్తం మా పట్టుకెళ్ళిపోతారండి. ఖాతాగా ఒక్కొక్కరు 10 వేసి 15 వేసి 20 వేసి అలాగే ఖాతాగా పట్టుకెళ్ళిపోతారండి. ఇప్పుడు ఈ ఇంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా, నెలకి ఏమాత్రం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ ఫామ్ మీద? మాకు నెలకు వచ్చి 1,00,000 రూపాయలు అవుతాయండి. మాకు జీతాలు అయితే వీళ్ళు మేదలు అయితే మొత్తం నెల కలిపి నెలకు 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్రీడర్స్ కావచ్చు, అక్కడ ఉరుగులు కావచ్చు, వాటికి ఎలాంటి మేత ఇస్తూ ఉంటారు మీరు? మేత అండి ఏముందండి, ఇప్పుడు వీటికి వేసిన తర్వాత ఉదయం పెట్టలకి పుంజులకి అన్నాలు కలిపి దాన్ని వేసేస్తామండి. తర్వాత వచ్చి వీటికి పుంజులకి పొద్దుటే గుడ్లు వేస్తామండి, పెట్టల మీద వేసిన పుంజులకి. అలా అని చెప్పి తర్వాత సాయంత్రం తీసి మళ్ళీ మేత పెడతామండి, చోళ్ళు ధాన్యం గంటలు. అంటే మన దగ్గర పిల్లలు నెలకు ఒక 100-200 పిల్లలు వస్తూ ఉంటాయి. వాటిని ఇన్నాళ్ళు ఇంత పెద్దప్పుడు కూడా ఒక సంవత్సరంన్నర పెంచడం చాలా కష్టం కదా, వాటిని ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు? మేము సెలెక్ట్ చేయడం ఏంటంటే పిల్లలప్పుడైతే ఇంచుమించు 1/2 కిలో పిల్లప్పుడే మేము పిల్లలు పెట్టలో పుంజులు ఏరేస్తామండి. అంటే పనికొస్తాయి పనికిరావు మీకు ఎలా తెలుస్తుంది? మాకు తెలుస్తుందండి, మాకు తెలుసు. అప్పుడు మాకు బ్రీడ్ అంటే మాకు ఈ పిల్ల ఇది పని చేస్తుంది, ఇది పని చేయదని చెప్పేసి మాకు ముందు తెలిసిపోతుంది కదండి. అలాంటివే ఉంచుతామండి. అలాంటివి ఉంచలేని మాకు నచ్చలేనివన్నీ పిల్లప్పుడే తీసేస్తామండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని కోళ్ళని పెంచడానికి ఎన్ని షెడ్లు వేసి ఉంటారు ఈ 6 ఎకరాల్లో? షెడ్లు అంటే అందులో మొత్తం ఇప్పుడు 5 షెడ్లు వేసామండి. 5 షెడ్లోనే ఇప్పుడు మనకి పుంజులకు అచ్చంగా 2 షెడ్లు వేసామండి. ఉన్న పెట్టలకు ఒక షెడ్డు, పిల్లలకు ఒక షెడ్డు, అలా చిన్నపిల్లలకు ఒక షెడ్ వేసామండి. ఇప్పుడు ఇంత విశాలంగా ఈ పిల్లలు అవి తిరుగుతున్నప్పుడు ఆ పైన డాగలు గద్దలు ఇవి తిరుగుతుంటాయి కదా, వాటికి ప్రొటెక్షన్ ఎలాగా? ప్రొటెక్షన్ ఏంటండి, మనకి వల్ల వేస్తామండి. వల్ల వేసినంత వరకు మరి ఇంకా అలాగే కొన్ని అలాగే రద్దు అయిపోతుంటాయండి. మరి రద్దు అవుతాయి కదా, ఇన్ని దించిన దాని మీద అలాగే కొన్ని రద్దు అవుతాయి, కొన్ని మనకు ఉన్నాయి సరిపోతాయండి. ఎలా ఒకే పిల్ల దింపుతామండి. అలాగనే చెప్పేసి ఆ పెట్టల గిట్లని ఏం పట్టిపోయినా ఇంచుమించు ఒక 200 పిల్ల పోయినా మనకి ఒక 800 పిల్ల మిగులుతుందండి. అంటే ఉరుగుల రూపంలోకి వచ్చేటప్పుడు కింద మిగులుతాయి మనకి 250 వరకు మిగులుతుందండి కరెక్ట్గా. ఇంచుమించు ఒక 2000 పిల్ల అలా దింపితే మనకి ఇంచుమించు 250 300 పిల్ల మిగులుతుందండి.